వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇక వదిలేటట్టు లేడని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని 7,000 ఎకరాలకు సంబంధించిన ఈ రైతాంగ సోదరులకి 13,000కు సంబంధించిన ఈ రైతాంగ సోదరులకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టిన మా సోదరులు మిత్రులు నిరంతరం పనిచేసే మా శాసన సభ్యుడు రాజ్ ఠాకూర్ గారికి మరి గౌరవ సహచర శాసన సభ్యులు చెప్పదండి సత్యం గారికి ఈ ప్రాంతానికి సంబంధించి రాజ్ ఠాకూర్ కి చేదోడు వాదోడుగా తన వంతు సహకారం అందిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న ప్రభుత్వ సలహాదారులు సోదరులు వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు వారికి వేతనాలు సరిగ్గా రావాలని ప్రభుత్వ పరంగా కూడా పోరాటం చేస్తా ఉన్న జనక్ ప్రసాద్ గారు, మరి ఎండి సివిల్ సప్లైస్ ఈ ప్రాంతంలో బెత్తం పట్టుకొని తిరుగుతుండే, ఇంతకుముందు కట్ట పట్టుకొని తిరుగుతూ ఉండే ఎస్పీగా ఉండే మన చౌహాన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మరి గౌరవ మా సహచరులు శాసన సభ్యులు నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తావా లేదా అని బెత్తం పట్టుకొని కూర్చుంటారు మా చుట్టూ. మా విజయరామరావు గారు మా పెద్దపల్లి శాసన సభ్యులు, మా అన్నయ్య గౌడ్ గారు లైబ్రరీ కమిటీ చైర్మన్, వేదికపై ఆశలైన వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మరి వివిధ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న మిత్రులు సోదరులు సోదరిమల్లు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములందరికీ పేరు పేరున ఈ పండుగ సందర్భంలో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా మీ అందరికీ కూడా సుపరిచితులు, ఈ ప్రాంతానికి వచ్చి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆనాడు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన వంతు లక్ష్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మా సోదరి మళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. వారు సంబంధిత మంత్రి సోదరులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మీ అందరి ప్రియతమ నాయకులు నిరంతరం సంవత్సరం నుంచి గడప గడప తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈరోజు బండ్లవాగు ప్రాజెక్టుకు సంబంధించి రాజ్ ఠాకూర్ గారు అనేక సందర్భాల్లో మహిళలందరికీ విషయంలో మరి వారిని ఆనాటి ప్రభుత్వం లక్షాధికారులుగా చేయాలని ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఈ సోదరిమణిని ఏ ప్రభుత్వం అయితే లక్షాధికారి చేయాలని 10 సంవత్సరాల క్రితం ఆలోచన చేసి ముందుకు నడిచిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పెద్దలు అందరు మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరిమణిని రాబోయే కాలంలో కోటీశ్వరులను చేయాలని ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో మేమందరం వచ్చింది మీకు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి. నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బండ్లవాగు ప్రాజెక్టు, ఈ బండ్లవాగు ప్రాజెక్టు రైతులకు సంబంధించి కానీ ఆనాడు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినాం, నిరసన కార్యక్రమాలు నిర్వహించినాం. మీ జిల్లా నాయకుల పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వల్ల ఈరోజు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా మీరు కోరినట్టుగా మరి పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి వెంటనే నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్టిగేషన్ పథకం ద్వారా
ప్రయోజనం పొందే గ్రామాలు అంతర్గామం, ముర్మూరు, ఎల్లంపల్లి, గోలివాడ, అక్కినపల్లి, ఇస్సంపేట, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి, మద్దిరాల, పొట్యాల, ఎక్లాస్పురం గ్రామాలకి ఈ నీళ్లు చేరబోతున్నాయి. మరి గూడూరు గ్రామం కూడా బన్కచెర్ల ప్రాజెక్టు 1980లో ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఒక తీర్పుకి వ్యతిరేకము, అదేవిధంగా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్కి వ్యతిరేకము. అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, మా ప్రభుత్వం మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మనం చేస్తున్నాం. ఆయన ఏదో అనడని, ఇక్కడ టిఆర్ఎస్ లీడర్లు ఏదో మాట్లాడి ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాం, అన్ని వేదికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర న్యాయపరంగా బనకచెర్ల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈరోజు సభాముఖంగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తున్నాము. ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా, నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చారు. తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు, నీటిపారుదల రంగం కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకొని తప్పకుండా ఒక్కొక్కటి ఠాకూర్ గారు చెప్పినవి కానీ, విజయ్ గారు చెప్పినవి కానీ, ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా నేను ఇచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు, పొన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో, ఉత్తమ్ గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏ వాగ్దానాలు చేశారో వాటన్నిటిని అమలు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, వ్యవసాయం గురించి కూడా శ్రీధర్ బాబు గారు మొత్తం చెప్పారు. ఈనాడు నీటిపారుదల, సన్నబియ్యం మూలబడ్డటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈనాడు రైతాంగానికి నీళ్లు ఇవ్వడానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ గారికి, జిల్లా మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, లక్ష్మణ్ గారికి, గౌరవ శాసనసభ్యులు విజయ్ గారికి, సత్యం గారికి, వేదిక మీద ఉన్నటువంటి చౌహాన్ గారికి, కలెక్టర్ గారికి, వేణుగోపాల్ గారి గురించి కూడా చెప్పాలి. ఆయనకు అధికారం ఉందని చెప్పి మా హెలికాప్టర్ కూడా గంట ఆపాడండి, అందుకనే లేట్ అయిందండి. కాబట్టి దయచేసి మాకు ఇప్పటి నుంచి అయినా సరే వెసులుబాటు ఇచ్చి ఇన్ టైంలో మిగతా ప్రోగ్రాములు జరిగేటట్టుగా, ఎందుకంటే నా ప్రాంతం జనం అందరూ వచ్చేదాకా మీరు అక్కడ ఎక్కొద్దని చెప్పి మమ్మల్ని ఎయిర్పోర్ట్ ఆపారండి. ఆ పెద్ద ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అందుకని ఇప్పుడు ఎక్కువ చెప్పాల్సినటువంటి పని లేదు. నీటిపారుదలకు సంబంధించి గత సంవత్సరన్నర కాలంగా గత ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన వనరుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా వేదిక మీద ఉన్నటువంటి ఉత్తమ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, పొన్నం గారికి, విజయ్ గారికి, మిత్రులందరికీ నాకు తెలుసు. మా విజయ్ గారు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాలం మీదకి జనాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బెదిరించి నీళ్లు తెచ్చేటటువంటి వ్యక్తి విజయ రమణారావు గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విశేష కృషి చేసినటువంటి పొన్నం గారు కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరం కలిసి ఈ జిల్లా ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆశలు నెరవేరుస్తుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఠాకూర్ గారు అడిగినటువంటి గోడౌన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దయచేసి మీరు ప్రపోజల్ పంపేయండి కలెక్టర్ గారితో. మిమ్మల్ని చూస్తేనే మాకు భయం వేస్తుంది కొద్దిగా. పట్టు వదలని విక్రమార్కుడు అంటే మీ ఎమ్మెల్యే అండి. అందరినీ కూడా భయపెట్టి పని చేయించే రకం ఉంది మీ దగ్గర. అందుకనే మక్కన్ సింగ్ గారు ఏం చెప్తా చేసేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నా శాఖ పరం కూడా నేను దానికి దోహదపడతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
వర్సెస్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.